హలో గాయ్స్. సో, నేనైతే ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటంటే వంకాయ మసాలా కర్రీ. సో, వంకాయ మసాలా కర్రీ అనడంతోనే చాలామంది ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. బట్ మనము మినిమల్ ఇంగ్రీడియంట్స్ చూస్ చేసి మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో, ఇక్కడైతే నేను జస్ట్ పల్లీలు రోస్ట్ చేస్తున్నాను. దెన్ కొబ్బరి యాడ్ చేశాను. కొబ్బరి యాడ్ చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మసాలాస్ యాడ్ చేశాను. అవి ఏంటంటే ఇలాచీ, లవంగ, సాజీరా, దాల్చిన చెక్క అండ్ మనకి ఇంకేమైనా మసాలాస్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ మంచిగా లైట్ రోస్ట్ అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ కూడా అందులోనే యాడ్ చేశాను నేను. ఇవన్నీ మనకు ఒక బ్లెండర్లో తీసుకున్నాను, లేదంటే మిక్సీలో అయినా మిక్సీ చేసుకోవచ్చు. సో, వీటన్నిటిని మంచిగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త కొంచెం వేడైన తర్వాత వంకాయలు వేసుకోవాలండి. చిన్న చిన్న వంకాయలు అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. బట్ మాకు ఆ రోజు మార్కెట్లో దొరకలేదు. సో, అందుకే కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నాము. బట్ చిన్న వంకాయలు అయితే ట్రై చేయండి, పక్కా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మంచిగా రోస్ట్ చేయాలి వాటిని, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో, మనం అట్లా రోస్ట్ చేస్తూ ఉంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అరోమా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో, ఆ అరోమా అనేది బయటకు వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి. సో, ఫ్రై చేసిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, చూడండి ఎంత బాగున్నాయో వాటిని చూస్తుంటేనే ఇప్పుడే తినాలనిపించే అంత చాలా బాగుంటాయి అవి. సో, మళ్ళీ ఆయిల్ సరిపోదు కానీ ఇంకా కొంచెం ఆయిల్ నేను యాడ్ చేశాను. సో, ఆయిల్ యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం మసాలా అయితే మళ్ళీ యాడ్ చేశాను. ఎందుకంటే ఇది మసాలా వంకాయ కర్రీ కాబట్టి, సో, మనకు ఆ మసాలాస్ అనేవి తగులుతూ ఉంటే చాలా మంచి ఫ్లేవర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో, బగారా లీఫ్ వేసి దాన్ని కూడా లైట్గా వేయించాలి. వేయించిన తర్వాత నేనైతే ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో, ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. సో, దెన్ మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని యాడ్ చేసి దాన్ని కూడా మంచిగా రోస్ట్ చేస్తూ ఉండాలి. సో, ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనము రోస్ట్ చేస్తూ ఉండాలి. సో, ఇది కొంచెం టైం తీసుకుంటుందిలేండి, ఎందుకంటే మనకు మంచి మంచి కర్రీ తినాలనుకుంటే డెఫినెట్లీ కొంచెం టైం అయితే పడుతుంది. సో, ఇందులో నేను పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసినాను. ఎందుకంటే కారం అనేది మనకు ఎంతైతే కావాలో అంత యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలు యూజ్ చేస్తున్నాం కాబట్టి, అది ఇది ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా మనం వేసినాం కాబట్టి, సో, కారం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనకు చూసుకొని వేసుకుంటే బెటర్. ఇప్పుడు వాటర్ పోసేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో, మనకు కావాల్సిన సాల్ట్ యాడ్ చేసేసుకొని నెక్స్ట్ నేను చింతపండు రసం యాడ్ చేస్తున్నాను అనమాట పులుపు కోసం. సో, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. పులుపు అనేది తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంటుంది కర్రీ. సో, దెన్ మనం ఆల్రెడీ మంచిగా రోస్ట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, సో, వాటిని ఇందులో వేసేసుకొని జస్ట్ అలా అలా కదిపి వదిలేస్తే బెటర్. ఎందుకంటే బాగా కలిపేస్తే అవి మొత్తం విరిగిపోయినట్టు అవుతాయి. సో, మనము ఫిష్ కర్రీ ఎలా అయితే హ్యాండిల్ చేస్తామో సేమ్ యాజ్ ఈ కర్రీ కూడా హ్యాండిల్ చేస్తే బెటర్. జస్ట్ అలా అలా కలిపేసుకొని ఆ జ్యూస్ అంతా వాటికి పట్టాలంటే జస్ట్ ఆ జ్యూస్ అంతా వాటికి పట్టేలా కొంచెం అట్లా అట్లా అనేసుకొని వదిలేస్తే బాగుంటుంది. ఆ జ్యూస్ అంతా ఆ వంకాయలు అనేది పీల్చుకొని, సో, మనము ఆ వంకాయ తింటుంటే కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో, మనకు ఏ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇంకా ఏ కర్రీ కూడా ఈ కర్రీ కింద పనికిరాదనమాట. అండ్ మీ దగ్గర బెల్లం ఉంటే కూడా చిన్న ముక్క యాడ్ చేసుకోండి. మా ఇంట్లో కొంచెం నచ్చక నేను వేయనులేండి, బట్ బెల్లం మాత్రం వేస్తే చాలా బాగుంటుంది. ఫైనల్లీ కొత్తిమీర వేసి దించేసుకుంటే వంకాయ కర్రీ. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయిందని మీకు అనిపిస్తే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Please support us.